ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు మనల్ని దేవుడు చక్కటి సంకీర్తనతో నడిపించాడు. ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దాం. కొన్ని నిమిషాలు ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శకర కొందర కమ సుకుర కొందరే శబర భో రబర భో సకర కాందరి రబబ భో. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెల్లించండి. అందరి చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సుకరు కొందర కమ సుకరు కొందరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి ప్రభువా, మీ వాక్యోపదేశము ధ్యానిస్తుడిగా తోడుగా ఉండండి. మీ సెలువు చాటును మరుగుపరుచుకొని మీ సంగతులు తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలందరికీ దయచేయండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చో. పరిశుద్ధ గ్రంథములో 2వ ప్రవక్తి, న్యాయాధిపతిగా పిలువబడుతున్న వ్యక్తి గురించి ధ్యానిద్దాం. దేవునికి మొదటిగా వందనాలు. పరిశుద్ధాత్మ దేవునికి కూడొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథములో 2వ ప్రవక్తి దెబోరా ప్రవక్తి. The second prophetess in the Bible is Deborah, a prophetess. న్యాయాధిపతుల కాలంలో మిరియాము తర్వాత చాలా సంవత్సరాలకు దేవుడు పంపిన 2వ ప్రవక్తి మరియు న్యాయాధిపతి దెబోరా. దెబోరా ప్రవక్తి మాత్రమే కాదు, న్యాయాధిపతి కూడా. న్యాయాధిపతులలో మొదటి న్యాయాధిపతి ఓయెత్నియేలు. 2వ న్యాయాధిపతి యెహూదు. 3వ న్యాయాధిపతి షమ్గరు. దెబోరా 4వ న్యాయాధిపతి. ఆ కాలములో కానానీయులు ఇజ్రాయేలీయులను హింసలతో బాధలతో అణిచివేస్తుండేవారు. ఇజ్రాయేల్ ప్రజల్ని కానానీయులు హింసలతో బాధలతో అణిచివేస్తుండేవారు. బైబిల్ వాక్యంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ఆ కాలమున లప్పిదోకునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకు బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు
తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నప్తాలి కాదేశులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నప్తానీయులలోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కిషోను ఏటి యొద్దకు కూర్చుని నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, ఇక్కడ బారాకు అనే వ్యక్తికి చక్కటి సలహా ఇచ్చి ఇశ్రాయేలీయులకు న్యాయం ఇచ్చింది. న్యాయాధిపతిగా ఉంది దెబోరా. శత్రు సమూహమును సంహరించుటకు ఈమె బారాకును ఎంచుకుంది. అంటే ఇశ్రాయేలీయులలో శత్రువులను జయించడానికి బారాకును ఎంచుకున్నది దెబోరా. ఎదురు దాడి తర్వాత ప్రవక్త వలె న్యాయాధిపతిగా దెబోరా కొండ వద్ద కూర్చుంది. ఇశ్రాయేలీయులు ఆమె నొద్దకు తీర్పుకై వచ్చుచుండేవారు. అంటే ఇశ్రాయేలీయులకు న్యాయం జరగాలన్నప్పుడు దెబోరా దగ్గరకు వచ్చి, ప్రవక్తి అయిన దెబోరా దగ్గరకు వచ్చి, న్యాయాధిపతి అయిన దెబోరా దగ్గరకు వచ్చి తీర్పు తీర్చుకునేవారు. ఆ ప్రాంతమంతయు దెబోరా పేరుగాంచింది. దెబోరా సలహాలు, దెబోరా న్యాయ విధానాలు, దెబోరా సమావేశాలు, దెబోరా సలహాలు తీర్చుచుండేది. ఈ న్యాయ తీర్పు మధ్యవర్తిత్వము కన్నా గొప్పది. ఈ భావము న్యాయకత్వము కూడా స్ఫూర్తింపజేస్తుంది. దెబోరా న్యాయకత్వం ద్వారా అందరూ తృప్తి పొందేవారంట. స్ఫూర్తింపజేస్తుంది. దెబోరా నాయకత్వం కన్నా మధ్యవర్తిత్వమునే ఎక్కువ చేసింది. ఈమె అంటే దెబోరా దైవభక్తితో ప్రవక్తిగా మంచి పరిచర్య చేసి దేవుని దృష్టిలో దీవెనకరంగా బ్రతికింది. దెబోరాకు ఆత్మీయ పరిపక్వత హెచ్చు. అంటే ఏంటిది? ఆత్మీయురాలు దెబోరా. ఆత్మీయులలో ఒక గనురాలు. ఒక వ్యక్తి నిన్ను చూచినప్పుడు, ఒక సహోదరుని చూసినప్పుడు, ఒక వ్యక్తి ఒక సహోదరిని చూసినప్పుడు, ఒక వ్యక్తి ఒక యవనస్తుని చూసినప్పుడు, యవనస్తురాలను చూసినప్పుడు మొదట నీ నుండి వారు గమనించవలసింది ఏంటంటే ఆత్మీయత. ఆ సహోదరుడు ఆత్మీయుడండి, ఆ సహోదరి ఆత్మీయురాలండి, ఆ యవనుడు ఆత్మీయుడండి, ఆ యవనురాలు ఆత్మీయురాలండి అనే పేరు సంపాదించాలి ఈ భూమి మీద. మనం ఈ లోకములో డబ్బు, ఇల్లు, వాకిలి, భవనాలు, కావలసిన
అవసరతలు, ఉద్యోగాలు, అదే రీతిగా బంగారము అవసరమే. ఈ కాలంలో రేట్ ఎక్కువ ఉంది కాబట్టి అది వ్యాపారానికి కానీ మనము బంగారం మన రుణభారం తీర్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఇవన్నీ ముఖ్యమే. అది అన్యులకు కూడా ఉన్నాయి కదా. దేవుని నమ్ముకున్న వారే ధనవంతులయ్యారు, దేవుని నమ్ముకున్న వారే దీవింపబడ్డారు, అన్యులు దీవింపబడలేరనే మాట అనగలమా? లేము. కానీ దేవుని యొద్ద నుండి, మనుషుల యొద్ద నుండి మనము పొందుకునే పేరేంటిదంటే ఆత్మీయులు. దెబోరా ఆత్మీయులందరికంటే గనురాలు. అంటే ఒక ఎత్తైన స్థితిలో ఉన్నది, ఒక ఉన్నత స్థితిలో ఉంది. ఆత్మీయురాలలో ఆత్మీయులు ఉన్నారు, కానీ ఆత్మీయుల కంటే మరి ఆత్మీయురాలు దెబోరా. అంటే ఉన్నతమైన ఆత్మీయురాలు దెబోరా. ప్రతి విజయము వెనుక యెహోవా దేవుని మాత్రమే ఆధిక్యతను ఇస్తుంది. అంటే దేవుణ్ణి గణపరుస్తుంది. ప్రతి పోరాటములో ఆ విజయమును తెలియజేస్తూ దేవునికి మహిమకరంగా బ్రతికింది ప్రవక్తి దెబోరా. అంటే దేవుడు మహిమపరచబడితేనే చాలు, నేను చేసే ప్రతి పనిలో దేవుడు ఘనత నొందితే చాలు, నేను చేసే ప్రతి ఈవిలో అని దేవుణ్ణి కనపరచడానికే ముందుకే. అందుకే ఈ కాలంలో ఆత్మీయులు తక్కువ ఉన్నారు. నేటి తరములో ఆత్మీయులు తక్కువ ఉన్నారు. ఆత్మీయులు అంటే ఏంటిది? ఆత్మ సంబంధమైన వారు. అందుకే ఆత్మీయులు కొద్దిమంది అయినా ఆత్మీయులతో స్నేహం చేయండి. సేవకులలో చాలామంది ఆత్మీయులు లేరు, లౌకిక భావముతో వెళ్తున్నారు. క్రైస్తవులో ఆత్మీయులు లేరు. ఇప్పుడు లౌకిక భావముతో వారి జీవితాలు నడిపిస్తున్నారు. మరి నీవు ఆత్మీయుడవైతే ఆత్మ సంబంధమైన వ్యక్తిని నువ్వు గ్రహిస్తావు. నీవు ఆత్మీయుడు కాకపోతే ఇంకా నువ్వు లౌకికమైన వారినే ప్రేమిస్తావు. లౌకికమైన వారు అనగా లోకరీతిగా ఆలోచించడం, లోకరీతిగా మాట్లాడడం, ఆత్మీయత వాళ్ళలో కనబడకపోవడం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయురాలు దెబోరా. అందుకే ప్రవక్తి, బైబిల్ గ్రంథంలో 2వ ప్రవక్తి ఎవరు? మిరియాం తర్వాత దెబోరా. న్యాయ తీర్పులు తీర్చే దెబోరా ఇశ్రాయేలీలకు. చూద్దాం, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? బారాకుతో అంటున్నది, శత్రువులని నీ చేతికి అప్పగిస్తాడని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నీకు చెప్పలేదా? అందులోనే 14వ వచనం కూడా చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4:14. బారాకు చేతికి శత్రువులను అప్పగించిన సందర్భంలో యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పింది దెబోరా. నీకంటే ముందు యెహోవా ఉంటాడు బారాకు అని బలపరిచింది దెబోరా. చూడండి, నేను మొత్తం చదువుతాను. 14 వచనం. దెబోరా, లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు అంటే ఇది సమయము,
నీ శత్రువు అయిన సీసెరాను గెలవడానికి. ఇదే అనుకూల దినము. అంటే దేవుని దినాలు ఎన్నో ఉన్నాయి, దేవుడు ఏర్పాటు చేసే దినములు ఉన్నాయి, దేవుడు దర్శించే దినమున్నది. యెహోవా దొరుకు కాలమందు మీరు సిద్ధపడండి. ఎక్కడుంది మాట? యెషయా గ్రంథం 8 యెహోవా దొరుకు కాలమందు తీయండి, యెషయా గ్రంథం తీయండి. సమయానికి దొరకట్లేదు, చివర్లో చెప్తాను నేను. యెహోవా దొరుకు కాలమందు మనము ఎంతండి? 55:6 యెషయా గ్రంథము. ఇది నా అంశము కాదు, కానీ సందర్భాన్ని బట్టి చెప్పవలసి వస్తుంది. 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వేడుకొనుడి, ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అని రాయబడింది. ఏ దినములో యుద్ధము గెలుస్తామో, ఏ దినము యెహోవా దొరుకు సమయమో ఎవరికి తెలుసు? ప్రవక్తలకు తెలుసు, ప్రవక్తికి తెలుసు. అందుకే ఇదే అనుకూల సమయము, ఇదే దినము నీ శత్రువులను జయించడానికి బారాకు బయలుదేరు, నువ్వు విజయం పొందుతావని. దేవుని ఆత్మ ద్వారా ఏ దినము గెలుస్తుందో, ఈ కానానీయులను జయించడానికి ఇశ్రాయేలు ఏ దినము గెలవాలో నిర్ధారణ చేసింది ప్రవక్తి అయిన దెబోరా. సో అన్ని దినాలు ఉంటాయి, కానీ దేవుడు మనల్ని దర్శించే దినం ఉంటుంది. ఆ దినం మనం సిద్ధపడి ఉండాలి దేవుని దగ్గర జవాబు పొందుకోవడానికి. బారాకుకు సైన్యము సంఖ్యమును బట్టి కాక విజయము ఆయన మహాకృప అని ప్రతిక్షణము బారాకును బలపరిచింది. బారాకు సైన్యాన్ని బట్టి విజయం ఉండదు. దేని బట్టి విజయం ఉంటుంది తెలుసా? దేవుని కృపను బట్టి నీకు విజయం ఉంటుందని బారాకును బలపరిచింది దెబోరా. చాలా సైన్యం ఉన్నది రష్యా దేశానికి, చాలా సైన్యం ఉన్నది చైనా దేశానికి,
చాలా సైన్యం ఉన్నది. ఉత్తర కొరియా దేశానికి చాలా సైన్యం ఉన్నది. ఇరాన్ దేశానికి చాలా సైన్యం ఉన్నది ఇజ్రాయేలుతో యుద్ధం చేయడానికి. కానీ ఇజ్రాయేలుల పక్షమున దేవుడున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు సైన్యము తక్కువైనా వారి పక్షమున దేవుడుండి ఇప్పుడు యుద్ధం గెలిపిస్తున్నాడు. దేశమంతా చుట్టుముట్టినను 248 దేశాలన్నీ చుట్టుముట్టిన ఇజ్రాయేలీలను ఎవరు గెలవలేరు. గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా చెప్తున్నాను. ఎందుకంటే దేవుడే రంగంలో దిగుతాడు యుద్ధం చేయడానికి ఇజ్రాయేల్ పక్షమున. చూస్తే చిన్నది దేశము, కానీ దేవుడు వారి పక్షంలో ఉన్నాడు. ఏ ప్రపంచ పటంలోనే తీసేస్తాం ఇజ్రాయేల్ అని సవాలు విసిరారు చాలా మంది. ఏమి చేయలేకపోతున్నారు వాళ్ళు. కారణం దేవుడు ఇజ్రాయేలీయుల పక్షంలో ఉన్నాడు. ఇప్పుడు బారాకు బలపరిచి బారాకును ఈ దినం నువ్వు గెలుస్తావని నిర్ధారణ చేసింది, ప్రకటన చేసింది ప్రవక్తి అయిన దెబోరా. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయపు పాట ద్వారా దెబోరా యెహోవా దేవుని ఎడల గల అంకిత భావము తెలుస్తుంది. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం ప్రకారము యెహోవా దేవుడు దెబోరాకు ఇచ్చిన ప్రత్యేకత ప్రకటించబడింది. సో బారాకు సంఖ్యతో విజయం ఉండదు. సంఖ్యను చూసి ఎంత సంఖ్య ఎక్కువ ఉంటే అంత విజయం ఉంటుంది అనుకోకు. బారాకు దేవుని కృప ఉంటేనే నువ్వు గెలుస్తావు. నీకు సంఖ్య తక్కువైనా, అంటే సంఖ్య అంటే ఏంటిది? సైనికుల సంఖ్య. అందువల్లే సిసెరాకు 900 ఇనుప రథములనున్నను భయపడలేదు. అంటే ప్రవక్తి అయిన దెబోరా బారాకును బలపరిచినప్పుడు ఈ సిసెరాకు ఎంతున్నది? 900 ఇనుప రథములున్నను బారాకు భయపడలేదు. ఆ ధైర్యం తెప్పించింది, ఆ ధైర్యం సృష్టింపజేసింది దెబోరా ప్రవక్తి. తనలో భయాన్ని వెళ్ళగొట్టి ధైర్యాన్ని పెంపొందించింది ప్రవక్తి అయిన దెబోరా. ఎవరికి? బారాకు. బారాకు కండబలం ఉన్నది, కానీ ఆత్మబలము లేదు. ఆ ఆత్మబలమును ప్రసాదింపజేసింది, ధైర్యమును ప్రసాదింపజేసింది దెబోరా ప్రవక్తి. చూద్దాము 5వ అధ్యాయం 12వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము దెబోరా, మేలుకొనుము, మేల్కొనుము బారాకు, కీర్తన పాడుము, అభినయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. అంటే ఇజ్రాయేలుని బంధించి చెరపట్టిన వారిని నీవు వారిని చెరపట్టు. వారు మనల్ని, మన ఇజ్రాయేల్ని బంధిస్తే నీవు వాళ్ళని బంధించు, చెరపట్టుము, క్యాప్చర్. జీవితంలో ప్రతిసారి ప్రశాంతత ఉండాలని అందరం అనుకుంటాం. శాంతంగా బ్రతకాలి, పీస్ఫుల్గా ఉండాలనుకుంటాం. అది కొన్ని సందర్భాల్లో ప్రశాంతత ఉంటుంది, కొన్ని సందర్భాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. మన జీవితంలో పోరాటం ఉంటుంది. అన్నిసార్లు నేను సంతోషంగా ఉండాలి, అన్నిసార్లు నేను ప్రశాంతంగా ఉండాలని అందరం అనుకుంటాం. కానీ అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో ప్రశాంతత కోరుకునే మనకు కొన్ని సందర్భాలలో మనము యుద్ధరంగములో యుద్ధము చేయవలసి వస్తుంది. ఇజ్రాయేలీలు ప్రశాంతంగా ఉన్నారా? ఇప్పుడు మొన్నటి వరకు శాంతంగా వెళ్ళారు, ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు.
ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో గమనించాలి, ఆ యుద్ధములో కూడా విజయము దేవుడు ఇవ్వాలి. మన ఆత్మీయ పోరాటంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు యుద్ధము చేస్తుంటే నీవు నిద్రపోతున్నావేంది నా కుమారుడా తిమోతి అని నాతో అన్నాడు దేవుడు. మేలుకొని ప్రార్థన చేయి. వారంలో 1 రోజు 2 రోజులు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాను, ఇజ్రాయేలీలు గెలవాలని. నేను వాళ్ళు యుద్ధం చేస్తుంటే, నా ప్రజలు యుద్ధం చేస్తుంటే నువ్వు నిద్రపోతున్నావేంది? లేవో ప్రార్థించు, ఇజ్రాయేల్ పక్షం నుండి నీవు యుద్ధ ప్రార్థన చెయ్యి అన్నాడు. చేస్తూనే ఉన్నా, ఇప్పుడు కూడా చేస్తున్నా. ఇజ్రాయేలీలు నా జ్యేష్ఠ పుత్రులు అన్నాడు. దే ఆర్ మై ఫస్ట్ బోర్న్. అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ నాకు నిద్ర పట్టట్లేదు. ఏంటి నిద్ర ఎందుకు రావట్లేదు? నాకు నిద్ర ఎందుకు రావట్లేదు? నేనేమన్నా తప్పు చేశానా? నేను ఎవరన్నా తిట్టానా అనవసరంగా? ఎవరికైనా గొడవాడానా? ఆహారం చక్కగా పూజిస్తున్నాను, ఏంది నాకు నిద్ర రావట్లేదంటే, వాళ్ళు యుద్ధం చేస్తే నువ్వు పడుకోవద్దు. నీ ప్రార్థన సహాయం ఇజ్రాయేలీలకు అవసరము, చెయ్యి ప్రార్థన అన్నాడు. వారం రోజుల్లో 2 రోజులు రాత్రంతా 10 గంటలకు 10:30కు మొదలు పెడితే ఉదయం 6-7 గంటల వరకు ప్రార్థనలోనే ఉంటున్నా. కారణము, ఇజ్రాయేల్ పక్షంన ఉండి యుద్ధ ప్రార్థన చేస్తున్నా, వారు విజయం పొందడానికి. నేను చేస్తున్నలో లేదో మా పాస్టమ్మ గారు సాక్ష్యం, ఇక్కడ మందిర ఆవరణలో పడుకుంటున్నాడు తమ్ముడు దయాకర్, ఆయన సాక్ష్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అన్ని సందర్భాలలో మనము శాంతంగా నడవాలనుకుంటాం, శాంతిగా కొనసాగించాలి మన జీవితం అనుకుంటాం. కానీ సైతాను ఊరుకోడు కదా. మన పోయి యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో కూడా దేవుడు మన పక్షం నుండి మనకు విజయం కావాలని ఆ ఆశాభావముతో ముందుకెళ్ళాలి. ఏంది దేవుణ్ణి నమ్ముకున్నాను, ఈ యుద్ధాలు ఏంది, దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రశాంతత కోల్పోతున్నానంటే ఆ యుద్ధం ఎందుకున్నదంటే, ఆ అశాంతి ఎందుకున్నదంటే నువ్వు ప్రార్థన చేసి జయించడానికి. ఆమేన్, హల్లెలూయా. అన్ని సందర్భాల్లో ఆరోగ్యం బాగుంటుందా? ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది బలహీనత. ప్రార్థన చెయ్యాలి, వీలైతే మెడిసిన్ తీసుకోవాలి, చేయించాలి. మెడిసిన్ శరీరానికి, కానీ మెడిసిన్ అంటే వైద్యము ఆత్మకు కాదు. వైద్యము శరీర సంబంధమైంది, వైద్యము ఆత్మ సంబంధమైనది కాదు. ఆత్మ సంబంధమైన వైద్యం ఏంటిది? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. దెబోరాకు సాహిత్య పరిచయం కూడా ఉన్నది. సాహిత్య పరిచయం అంటే ఏంటిది? ఒక గాయకురాలు, కీర్తనలు పాడే దెబోరా చక్కగా దేవుని పాటలతో మైంపరుస్తుంది. ఎక్కడుంది మాట చూద్దాం. ఆమె పాటలు పాడే గాయని అని ఎక్కడున్నది చూద్దాం. అందులోనే 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనము చదువుతాను. ఆ దినమున దెబోరాయు అబినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. అంటే దెబోరా కీర్తన పాడింది. ఇజ్రాయేలీలలో యుద్ధశాలులు ధైర్యము కనపరిచిరి. ప్రజలు సంతోషంగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసేదను. అంటే మంచి గాయకురాలు కూడా. అంటే ఆ యుద్ధములో బారాకు గెలిచిన తర్వాత ఆ యుద్ధాన్ని మాటలతో వివరించకుండా గాయకురాలు సంకీర్తనతో, పాటలతో వివరించింది. దేవుడు మన పక్షం ఉన్నాడు, మనం గెలిచామని
మాటలతో కాకుండా సంకీర్తనతో, పాటలతో దేవుని మహిమపరచు. అంటే చక్కటి గాయకురాలు దెబోరా. ఆమె సలహాలు మాత్రమే కాదు, ఆమె ప్రవక్తి మాత్రమే కాదు, ఆమె గాయకురాలు కూడా. రెండు రకమైనటువంటి పాటలను మనము క్రైస్తవులలో చూస్తున్నాం. ఒకటి దేవుని పాట పాడతారు, మరొకటి సినిమా పాట కూడా పాడతారు. నేను అన్నది క్రైస్తవుల గురించి అంటున్నాను, మీతోల గురించి కాదు. అది మానుకోవడం మంచిది. ఎందుకంటే నీ నాలుక నుంచి వచ్చే ఆ చక్కటి అక్షర సంకీర్తన దేవుని ఘనపరిచే రీతిగా ఉండాలి. చక్కగా దేవుని మహిమపరచడానికి నీకు దేవుడు నాలుక ఇచ్చాడు. ఆ కంఠముతో చక్కగా దేవుని మహిమపరచ. వ్యర్థమైన, అనవసరమైన, అసభ్యమైన ద్వంద్వార్థాలతో కూడిన ఆ సినిమా పాటలు ఎందుకు మీకు అంటున్నాను. వద్దు. దాని ద్వారా అభిషేకం కోల్పోతావు. దేవుని పాటలు పాడినప్పుడు దేవుని అభిషేకం నీ మీద ఉంటావు, నీ మనసు కూడా తృప్తిగా ఉంటుంది. దెబోరా దేవుణ్ణి కనపరచడానికి దేవుని గురించే పాడింది, కానీ లౌకికంగా తన కంఠాన్ని ఉపయోగించలేదు. ఈ సీసెరాపై విజయం పొందిన తర్వాత, సీసెరా చంపబడిన తర్వాత దెబోరా ఒక కీర్తన రూపములో చెప్పింది. ఏంటిది? బారాకు విజయము పొందాడు అని కీర్తన రూపంలో చెప్పింది. ఆమె ఇశ్రాయేలీలకు తల్లి. ఎవరు? దెబోరా. ఇశ్రాయేలీలకు తల్లి. ఎక్కడుంది మాట? 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీలకు తల్లి అని పిలువబడ్డది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి, దెబోరాను నేను రాకమునుపు ఇశ్రాయేలీయులలో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. అంటే దెబోరా ఇశ్రాయేలు ప్రజలకు తల్లిగా ఉన్నది. ఒకటి ప్రవక్తి, రెండవది న్యాయాధిపతి, మూడవది గాయకురాలు, నాలుగవది ఇశ్రాయేలుకు తల్లి. ఆమె పాడిన ఈ 5వ అధ్యాయంలో ఆమె పాడిన కీర్తన గొప్పది. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆమె కీర్తన పాడినప్పుడు ఆ కీర్తన ఇశ్రాయేలు ప్రజలను ఉత్తేజపరిచింది. అంటే మంచి ఆనందం కలగజేసింది. చక్కగా వారు బలపరచబడ్డారు. ఆ కీర్తనతో ఆనందించారు, దేవుని కనపరిచారు. అంటే ఉత్తేజపరిచిందంటే చక్కటి కంఠము కలది. హల్లెలూయా. మరి నేటి క్రైస్తవము, నశించిపోతున్న క్రైస్తవము, లోకములో కలిసిపోతున్న క్రైస్తవ్యంలో నీవు దెబోరా దగ్గర నేర్చుకున్న పాఠము నేటి దినమున అటువంటి పాత్ర కలిగి జీవించు. దెబోరా వలె దేవుణ్ణి వెంబడించు. దెబోరా వలె దేవుని కనపరచు. దేవుని సంకీర్తనతో దేవుని కనపరచు. దెబోరా వలె నీ కుటుంబానికి ఒక తల్లిగా పిలువబడుతున్నావు, స్త్రీవి నువ్వు. సో దెబోరా ఎలాంటి జీవితం జీవించింది? 2వ ప్రవక్తి పరిశుద్ధ గ్రంథములో దెబోరా. మరొకసారి దెబోరా చెప్తున్నాను. ఆమె ప్రవక్తి మొదటిది, రెండవది న్యాయాధిపతి, మూడవది ఇజ్రాయేల్ ప్రజలకు తల్లి, నాలుగవది గాయకురాలు, 5వది ప్రతి విషయంలో దేవుణ్ణే కనపరుస్తుంది. ప్రతి విషయంలో దేవుని కనపరుస్తుంది. అంటే ఎలా యుద్ధం చేయాలి? అప్పుడు ఆ బారాక్ అంటాడు, అయ్యో దెబోరా, నువ్వు నాతో వస్తే నేను యుద్ధం గెలుస్తానంటాడు. కొన్ని సందర్భాలు అదే 5వ అధ్యాయంలో 4-5 అధ్యాయం. నేను నీతో వచ్చి
యుద్ధం గెలిస్తే నీ విలువ పోతుంది. ఒక స్త్రీ యుద్ధం చేసి గెలిపించింది అనే భావజాలము నా మీద వస్తుంది, కానీ నీ మీద ఉండదు. నేను రాను, నిన్ను బలపరుస్తాను, నువ్వు పోయి యుద్ధం చేయంటది. నువ్వు వస్తే నాతో పాటు, నువ్వు వస్తే నేను గెలుస్తాను, నువ్వు రా అంటాడు బారాకు. నేను రాను, నేను వస్తే స్త్రీ చేత యుద్ధము గెలిచిందని నా మీద వస్తుంది పేరు, నీ మీద ఉండదు, నీ విలువ పోతుంది. కాబట్టి నేను రాను, నువ్వు వెళ్ళు, దేవుడు నీ పక్షంలో ఉంటాడు అన్నప్పుడు బారాకు ధైర్యం తెచ్చుకొని వెళ్ళాడు. దేవుడు తన మాటను దీవించి ఆశ్రయించునుగాక. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, దెబోరా వంటి చక్కటి సద్గుణాలు మా బిడ్డలందరికీ దయచేస్తావని నమ్ముచు, ఒకవైపు ఆ బిడ్డ ప్రవక్తిగా జీవించింది, పరిశుద్ధమైన ప్రవక్తిగా. రెండవది, ఆ బిడ్డ న్యాయాధిపతిగా ఉన్నది. మాకు సమస్యలు వస్తే, మనకు ఇబ్బందులు ఇరుకులు వస్తే నీవే న్యాయాధిపతిగా ఉండి మా పక్షంలో న్యాయం జరిగించండి. మూడవది, దెబోరా చక్కటి గాయకురాలు, మిమ్మలను పాటలతో మైంపరిచే గాయకురాలు. ఆమె పాటలను బట్టి ఇజ్రాయేల్ ప్రజలందరూ ఉత్తేజింపబడ్డారు. నాలుగవది, దెబోరా ఇజ్రాయేల్ ప్రజలకు తల్లిగా పిలువబడ్డది. మా బిడ్డల్లో, మా సంఘంలో ఇంకెవరైతే తల్లులు ఉన్నారో వారందరికీ దెబోరా వంటి సద్గుణములతో వారిని నడిపించండి. అదే రీతిగా దెబోరా ప్రతి విషయంలో మిమ్మల్ని గణపరిచింది. దెబోరా ఆరోది ఆత్మీయురాలు. ఈ కాలంలో ఆత్మీయులతో కలిసి స్నేహం చేసేలాగా మీ బిడ్డలందరినీ నడిపించమని యేసుక్రీస్తు ప్రియ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడి హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు పాటగా. నీ మాటే నా నోట పాటగా, చక్కగా చప్పుడు ప్రభు నీ మాటే నా బ్రతుకు పాటగా. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త, జీవమునా
నిత్య జీవము నాకు సగినావా జీవజలమై జీవాహారముగా పరముని నిలిచినా జీవజలమై జీవాహారముగా పరముని నిలిచినా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 దేవుని మైపరిసా ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 Rejoice in the Lord. Once again, rejoice in the Lord. Hebrews chapter 4:4. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఆయన నిన్ను ముట్టుచున్నాడు, నిన్ను తాకుచున్నాడు. అభిషేకము చేత నింపబడు. యేసు నామములో. హల్లెలూయా. 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 ఓ రాకోండా రాకమామా సగర కోండరే సబబో రాకందరే రాకందరే సబబో. హల్లెలూయా. రాకందా రాకమా సగర కోండా రాకమామా రబరబో రాకందరే రబరబో రబరబో